ఏంటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? మనసు బాగోలేదు నాన్న. ఏమైందమ్మా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తారా? అబద్ధం చెప్తాననే అనుమానం నీకెందుకు వచ్చిందమ్మా? మామూలుగా అయితే అలాంటి అనుమానం రాదు, కానీ పొద్దున జరిగిన దాన్ని బట్టి చూస్తే అలా అనిపించింది. మన ఇంట్లో రహస్యాలేమీ లేవు కదా నాన్న. ఏదైనా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కదా నాన్న. ఇవాళ నన్ను పరాయిదాన్ని చేశారేంటి? అసలు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు పరాయిదాన్ని వెతుకోవద్దు. పొద్దున్న మీరు ఏదో మాట్లాడుకోవడానికి నన్ను బయటికి పంపించారు కదా, అది చిన్నప్పటి నుంచి టాబ్లెట్ వేసుకోదు, నన్ను కావాలని బయటకు పంపించింది. ఇవాళ నుంచి వేసుకోవాలనుకుంటుందేమోనమ్మా. ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ పక్కింటి సరస్వతి నిన్ననే ఊరికెళ్ళింది. ఆమె వచ్చి నన్ను పిలిచిందని అమ్మ చెప్పింది అబద్ధమే. నాకప్పుడే తెలుసు నేను ఉండడం మీకు ఇష్టం లేదని నేనే వెళ్ళిపోయాను. అసలేం జరిగింది డాడీ? నాకు తెలియకూడదు అనుకున్నారంటే నా పెళ్లి విషయంలో ఏదైనా టెన్షనా? అలాంటిదేమీ లేదమ్మా. అన్ని విషయాలు పిల్లల ముందు మాట్లాడకూడదు కదమ్మా. రేఖ కూడా చిన్నపిల్లే కదా. చిన్నపిల్ల అయినా ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం తనకుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా లాంఛనాలు అడిగారనుకో, ఆ విషయం నీకు తెలిసిందనుకో, అమ్మో వీళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారో అని బాధపడతాం. ఆడపిల్లల తల్లిదండ్రులుగా అన్ని అరేంజ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేం భరించాలి. కాబోయే పెళ్లి గురించి ఎన్నో కళ్ళకంటూ సంతోషంగా ఉండాల్సిన నీకు ఈ టెన్షన్లన్నీ అనవసరం కదా. అందుకే అన్ని విషయాలు నీ ముందు మాట్లాడకూడదు. ఇక నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత గొప్ప సంబంధం వచ్చినందుకు మన బంధువులు, మనలాంటి సంబంధం ఖాయం చేసుకున్నందుకు వాళ్ళ బంధువులు చాలా మంది ఈ శుభకార్యం జరగకూడదని అనుకుంటారు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు నాన్న. మనం కరెక్ట్ గానే ఉన్నాం కదా. ఈ టెన్షన్ నీకు అర్థం కాదమ్మా. ఓ ఆడపిల్ల తండ్రిగా ఓ సంబంధం చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపేంత వరకు ఏదో తెలియని భయం ఉంటుంది. నువ్వు ఓ కూతుర్ని కని ఆ కూతురికి పెళ్లిడు వస్తే నీకు ఆ భయం తెలుస్తుందమ్మా. దానికి చాలా టైం ఉంది గాని ఈ పెళ్లిని ఘనంగా జరిపిద్దాం. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. బావా లేక చెప్పింది, పెళ్లి కొడుకు ఒకసారి కూడా మన ఇంటికి రాలేదంట కదా. అవును. అదేంటి బావా, ఒకసారి కూడా పెళ్లి కొడుకు రాకపోతే ఏం బాగుంటుంది? నువ్వే వాళ్ళు రమ్మని పిలవచ్చు కదా. మనం పిలిస్తే ఏం బాగుంటుంది? ఎందుకు బాగుండదు? మనం ఏమైనా కట్నం తగ్గించమంటే అసహ్యంగా ఉంటది, కానీ అబ్బాయిని ఒకసారి ఇంటికి రమ్మంటే ఎందుకు బాగుండదు బావా? సర్లే, సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. హలో, నేను జగదీశ్వర్ని మాట్లాడుతున్నాను. నేను చంద్రశేఖర్ని మాట్లాడుతున్నానమ్మా. అందరూ బాగున్నారా? బాగున్నారు. మీరెలా ఉన్నారు? బాగున్నావమ్మా. దగ్గరలో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఆ విషయం చెప్పడానికే మీకు ఫోన్ చేశాను. చాలా సంతోషం అమ్మా. మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. మీరు రావాల్సిన అవసరం లేదు, నేనే వచ్చి ముహూర్తం ఎప్పుడో చెప్తాను. అలాగే, చాలా సంతోషం. ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజు మధ్యాహ్నమే. అలాగేనమ్మా, తప్పకుండా రండి. ఉంటాను. నమస్తే. నమస్తే. నీకు ఇంకా చిన్నపిల్ల శాస్త్రం పోలేదా? ఏం చెయ్యాలా అని నేను తల కొట్టుకుంటుంటే నువ్వేంటి పేపర్ చదువుతున్నావు? ఆ దిక్మాల పేపర్ తీసి పక్కన పెట్టి ఆలోచించవే. నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఇది ప్రకటన కాదు, మన ప్లాన్ కి పునాది. దీంతోనే మనం అనుకున్నది చేస్తాను. దీనికి మన ప్లాన్ కి సంబంధం ఏంటే? ఏంటో కాసేపట్లో తెలుస్తుంది. నాకు ముందు చెప్పవే. చెప్పాల్సింది నీకు కాదు, అక్కడున్న అమ్మా నాన్నలకి. ఇక నువ్వేం టెన్షన్ పడుకు. ఏం చేశాం మమ్మీ? ఆడపిల్ల పెళ్ళంటే ముందుగా కొనాల్సినవి నగలు, అవి కొన్నావా? వాళ్ళు కట్నం లాంఛనాలు అన్నీ వద్దన్నారు. అది వాళ్ళ మంచి మనసు. అన్నిటికీ నువ్వే చెప్పావు. ఇప్పుడేం చేస్తే బాగుంటుందో అది కూడా నువ్వే చెప్పు. అవును. ఏంటి నువ్వు చేసేది?